ఓకే మై డియర్ మాస్టర్స్, రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు ఆనందపు అల 23వ రోజు ఇందామండి. జీవితమే ఒక పండుగ. మన భారతదేశంలో ఎన్ని పండుగలు ఉన్నాయండి? ఈజిప్ట్ లాంటి దేశాల్లో తప్పించి ప్రపంచంలో ఎక్కడా కూడా ఇక్కడ ఉన్నటువంటి విధంగా పురాతన కాలం నుండి నిలదొక్కుని ఉన్న సంస్కృతే లేదు. భారతదేశంలో వేల సంవత్సరాలుగా నాగరికత, ఆరోగ్యం, ఆధ్యాత్మికత లాంటి వాటిలో ప్రజలు నిరాటంకమైన ప్రగతిని సాధిస్తున్నారు. కానీ గత 200-300 సంవత్సరాలలో కరువు, యుద్ధం, అంటువ్యాధులు లాంటి ఎన్నో అవాంతరాల వలన మన సాంప్రదాయపు కళలు క్షీణించిపోతున్నాయి. జీవితమే ఒక పండుగగా భావించేవారు లోగడ గతంలో. దీని మూలంగానే ఈ సంస్కృతిలో సంవత్సరంలోని అన్ని రోజులను పండుగ రోజులుగా జరుపుకునేవారు. భూమి దున్నటానికి ఒక పండుగ, విత్తనాలు చల్లటానికి ఇంకో పండుగ, కలుపు తీయటం ఒక పండుగ, పంట ఇంటికి వస్తే ఒక పెద్ద పండుగ, పశువులను ఆదరించడం కూడా మరొక పండుగ. ఎవరింట్లోనైనా వివాహం అయితే ఇక రోజుల తరబడి పండుగే పండుగ. ఉదాహరణకు భోగి పండుగ రోజు పాత వస్తువులు, దుస్తులు అన్నిటినీ కూడా అగ్నికి ఆహుతి చేయటం అనే ఆచారం ఎందుకు వచ్చింది? ఊరికే చెత్తా చెదారం పాత దుస్తులను తగలబెట్టి కొత్తవి కొనాలన్న ఆలోచనతో కాదు. మన భావాల్లో, జీవితాల్లో పనికిరానివి ఏమైనా ఉంటే వాటిని తగులబెట్టి జీవితాన్ని మళ్ళీ కొత్తగా ప్రారంభించే అవకాశంగా భోగి పండును మన వాళ్ళు భావించేవారు. జన్మదినానికి ఒక ఉత్సవం, పిల్లలు పెరుగుతున్నప్పుడు ఒక దశలో ఒక ఉత్సవం అంటూ ఏదో ఒక కారణం కల్పించి ప్రతిరోజు జీవితాన్ని ఒక పండుగలాగానే జరుపుకునేవాళ్ళు. ఏ సంతోషం లేక జీవితాన్ని యాంత్రికంగా నెట్టుకుంటూ పోతే ఏమన్నా ప్రయోజనం ఏముందా? పండుగలు, పబ్బాలు ఉంటే చేసే పనుల పట్ల ఉత్సాహం కూడా కలుగుతుంది. మనసులో ఉండే బాధలన్నీ తొలగిపోతాయి, రోగాలు కూడా రాకుండా ఉంటాయి, జీవితం సంతోషంగానే కొనసాగుతుంది. మానసిక వైద్యులను సంప్రదించాల్సిన అవసరం కూడా ఉండదు. ఆదరాబద్రాగా దేన్ని అందుకోవాలని వేగాన్ని పెంచుకుంటూ పోవటంలో జీవితాన్ని కోల్పోయే అపాయం ఉంది కనుక అప్పుడప్పుడు ఇటువంటి పండుగలు, సంబరాలను జరుపుకోవటం మంచిదే. అసలు జీవితాన్ని అలా రోజు ఒక పండుగలా అనుభవించాలి కదా. వేటకి వెళ్ళిన ఒక రాజు ఎడారిలో చాలా దూరంలో ఒంటరిగా చిక్కుకుపోయాడు. రాజును ఒక పలకలో కూర్చోబెట్టి ఆయన దేశానికి తీసుకెళ్ళటానికి అక్కడి గ్రామంలో ఉన్న 4 వ్యక్తులు అంగీకరించారు. తన దేశానికి అలా చేరుకోవటానికి 6 రోజుల సమయం పడుతుందని రాజుకు తెలిసింది. చూడండి, 3 రోజుల్లో కనుక తీసుకెళ్తే మీకు 1000 బంగారు కానుకలు అదనంగా ఇస్తా, అలాగే 2 రోజులు కానీ చేరిస్తే 2000 ఇంకా అదనంగా ఇస్తాను అని రాజు ప్రకటించాడు. పల్లకిని మోస్తున్న వారు బంగారానికి ఆశపడి వేగాన్ని పెంచుకుంటూ పోతున్నారు, పరుగులు తీస్తున్నారు. కానీ 6 రోజులైన గమ్యం చేరుకోలే. ఎడారిని చుట్టి మాత్రం వచ్చారు. ఎడారిని చుట్టి ఒక దరికి వచ్చారు. ఇక ఆయాసంతో పలకని దించేసి, మహారాజా క్షమించండి, వేగం మీద ధ్యాసతో అసలు మేము ఎటు వెళుతున్నామో తెలియకుండా వెళ్ళామండి, ఇక మా వల్ల కావటం లేదంటూ బాధపడుతూ చెప్పారట. ఇలాగే జీవితంలో పండుగలు, వేడుకలు లేకుంటే చేసే పనులు ఒక అర్థం అంటూ ఉండదు. కొంతకాలం తర్వాత అసలు ఎందుకు జీవిస్తున్నాం అన్నదానికి కూడా అర్థం లేక తెలియకుండానే పోతుంది. పండుగలకు మరొక ప్రాముఖ్యం ఉంది. మనం ఉపయోగించే వస్తువును తక్కువగా భావిస్తే దానిని పూర్తిగా సమర్థంగా ఉపయోగించలేం. ఒక ఆరాధనీయమైనదిగా భావించి దానిపై పూర్తి ఆసక్తితో ఉంటేనే అది మనకు అద్భుతమైన విజయాలను సమకూరుస్తుంది.
ఒక కెమెరాని గురించి తెలిసిన వారు ఎవరైనా సరే దాన్ని ఉపయోగించగలరు కదా. అది ఉపయోగించే వారిని బట్టి ఫోటోల నాణ్యత కూడా ఉంటుంది. అలాగే సంగీత పరికరాలు కూడా. పరికరాన్ని ఒక పద్ధతిలో వాడటంలో ఉన్న ఆనందాన్ని, ప్రయోజనాన్ని కనుక గ్రహిస్తే అది ఎన్నో అద్భుత ఫలితాలను కూడా ఇస్తుంది. చదువుని, విద్యలను గౌరవించేవారు సరస్వతీ పూజ అంటూ మేధను గౌరవిస్తూ పండుగ చేసుకుంటారు. అలాగే వ్యాపారం చేసేవారు లక్ష్మీ పూజ అంటూ పండుగ చేసుకుంటారు. మిగతా వృత్తుల వారైతే ఆయుధ పూజ రోజు తాము ఉపయోగించే యంత్రాలను, పనిముట్లను పూజించి పండుగ చేసుకుంటారు. మన దగ్గర ఉన్న వాటిని గౌరవించి కృతజ్ఞతతో వేడుక చేసుకోవాలన్న భావనతో ఏర్పరిచినవే ఈ పండుగలు. కొందరు పండుగలంటే రకరకాల వంటలు, పిండి వంటలు చేయటంలోనే సమయం అంతా వృధా అయిపోతున్న వాపోతుంటారు. ఈ ఉత్సవ సమయాలు ఎందుకంత భారీగా వంటలు వండుతున్నారు? ఆహారం అనేది జీవితానికి కావాల్సిన ముఖ్యమైన అంశం. ఈరోజు నాది అని చెప్పుకునే శరీరం మనం భుజించిన ఆహారమే కదా. ఏ ఆహారం ఏ గుణాలైతే కలిగి ఉందో అదే మన గుణంగానే ప్రతిఫలిస్తుంది. భారతదేశపు వంటలను తయారు చేయటం అంత సులభం కాదు. ఎంతో ఆసక్తితో, జాగ్రత్తతో చేస్తేనే బాగా రుచి కుదురుతుంది. చేసేవారి ఇష్టంతో చేస్తే ప్రతి చిన్న విషయంలో కూడా పూర్తి ఆసక్తి చూపుతారు. తెలియని వారే దుకాణాల్లో, ప్యాకెట్లలో అమ్మే ఆహారాన్ని తింటారు. ఆ తిండి కావలసిన శక్తి ఇవ్వదని కాదు, ఇంట్లో తయారైనట్లు అది ప్రేమతో, అనురాగంతో, ఆప్యాయతతో తయారు చేయబడదు కదా. మన బామ్మలు, అమ్మలు పిల్లలకు తిండి పెట్టేందుకు మంచి మంచి పాటలు పాడుతూ వంటలో నిమగ్నమయ్యేవారు. వారి భక్తి, ప్రేమ, వాత్సల్యం ఆహారాన్ని ఇంకా బలవర్ధకంగా చేసేది. దీనివలన తమను సరిగ్గా చూసుకోవటం లేదనే భావన పిల్లల్లో కలగదు. అందువలన జీవితంపై విరక్తి కూడా ఏర్పడదు. పశ్చిమ దేశ సంస్కృతుల ప్రాబల్యంతో ఆ వాత్సల్యము, ప్రేమ లభించినందువలన ఈనాడు అదొక పెద్ద సమస్యగా మారి ఎన్నో కుటుంబాలు కూడా చెల్లాచెదరైపోతున్నాయి. పండుగ రోజుల్లో కుటుంబాలంతా ఒకటై పూర్తి అనురక్తితో ఆహారం చేయటంలో వారి మధ్య ఒక ప్రేమానుబంధం ఏర్పడుతుంది. వేడుక అనేది కడుపు నిండా తినటంలో లేదు, అది కలిగించే భావనల్లో, అనుభూతుల్లోనే ఉంది. సంతోషంగా ఉండాలన్నదే కదా ముఖ్యం. రకరకాల వంటలు వండాలి, తర్వాత వాటిని ఆరగించాలి, ఆ తర్వాతనే సంబరాలు చేసుకోవాలి. మొదట మనల్ని మనమే ఒక వేడుకగా మార్చుకోవాలి. వంట మార్పుని ఎందుకు పనిగా భావిస్తున్నారో అర్థం కాదు. కూరగాయలను తరగటం కూడా వేడికే అనుకొని పండుగ రోజున ప్రారంభించి చూడండి. ఇది అర్థం చేసుకోకుండా జీవన విధానమే ఒక వేడుక కాకుండా పండుగలను కేవలం సాంప్రదాయంగా జరుపుకుంటే అది వట్టి పనికిరాని కాలయాపనే అవుతుంది. ఒక మతబోధకుడు తన తీర్థయాత్రలో సెయింట్ జాన్కు వచ్చాడట. అక్కడ ఎన్నో రకాల ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. వివిధ దేశాల వంటలు వండి అక్కడున్న ప్రజలకు వడ్డిస్తున్నారు. విలువిద్య, పరుగు పందెం లాంటి ఆటల పోటీలు ఒకవైపు జరుగుతూనే ఉన్నాయి. దేవుడిని స్తోత్రించకుండా ఎందుకు వీరంతా ఇలా ఆడుతూ పాడుతూ కేరింతలు కొడుతూ ఉన్నారని ఆ మత పెద్దకు కాస్త బాధ కలిగిందట. అంతలో బఫూన్ వేషం ధరించిన ఒకడు ఆ బోధకుడి ఒక్కొక్క కదలికను చేసి చూపించి ప్రజలను ఆనందపరిచాడు. ప్రజలే కాక ఆ బోధకుడు కూడా ఒక సందర్భంలో మనసారా నవ్వుకున్నాడు తన హావభావాలు ప్రదర్శించేందుకు. తర్వాత ఆ బఫూను తనతో భోజనాన్ని పిలిచాడు ఆ బోధకుడు. ఎందుకు అలా చేశావు అని అడిగాడు బఫూన్ని. ఆయన ఆ బఫూను, జీవితంలో పూర్తి అనురక్తి, ఆసక్తి ఉండాలి కదా సార్, మరణించిన వారే కదలలేక జడంలా ఉంటారు, మీరు ప్రాణాలతో ఉన్నారంటే
మీ చేతులు కాళ్ళు కదలాలి, పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తూ ఎగురుతూ తుళ్ళుతూ నవ్వుతూ మిగతావారిని కూడా నవ్విస్తూ ఉండాలి అని అన్నాడట. ఇది వినగానే ఆ ప్రచారకుడికి అంతవరకు అర్థం కాని జీవిత పాఠం అర్థమైనట్లుగా తోచింది. మన దేశంలో ప్రస్తుతం ఎంతో బాధ కలిగించే పరిస్థితి ఏర్పడుతుంది. గడిచిన 300 సంవత్సరాల్లో విదేశీ ఆచారాలు వ్యవహారాలు వచ్చి మన దేశ ఆర్థిక పరిస్థితి క్షీణించిపోయి వేడుకలు బాగా తగ్గిపోయాయి. పండుగలు మాయమైపోతున్నాయి. ఒకప్పుడు పాడి పశువులకు జాతర చేసిన ఈ దేశంలో మనిషి తన ప్రాణశక్తిని గురించి ఆలోచించకుండా ఎద్దులా పనిచేయటం చూస్తున్నాం. ఇప్పుడు పండుగ రోజులు వస్తే ఇంట్లోని సభ్యులంతా టీవీ ముందు కూర్చుంటున్నారు. ఇది కాదు పండుగ సంబరం అంటే. మన దేశంలో గత సంస్కృతి మరలా వికసించాలి. భాష, దేశం, మత విశ్వాసం అన్నింటిని మించి ప్రజలు తమ జీవితాలను ఒక ఉత్సవంగా మార్చుకోవాలి. జేమ్స్ జాయిస్ అనే ఒక ఆంగ్ల రచయిత తన భార్యతో ఒకసారి హంగేరి నగర వీధిలో నడుస్తున్నాడట. భరించలేని చలిలో ఒక పిల్లవాడు చిత్రాలు గీస్తుండడం చూశారు. ఆ పిల్లవాడు చలి తట్టుకోవటానికి చేతికి గ్లౌస్ కూడా ధరించాల. ఆ రచయిత ఆశ్చర్యపడుతూ కారణం అడిగాడు. చూడండి సార్, చేతులకు గ్లౌస్ వేసుకుంటే పెన్సిల్ని సరిగ్గా పట్టుకోవడానికి వీలుండదు కదా అని పిల్లవాడు బదిలిచ్చాడట. తర్వాత ఆ పిల్లవాడు జేమ్స్ సతీమణి ముఖాన్ని ఒక అందమైన చిత్రంగా తీర్చి ఆయనకు బహుమానంగా ఇచ్చాడు. ఆ క్షణంలో జేమ్స్ ఒక విషయాన్ని గ్రహించాడు. ఆయన ఆ అబ్బాయి ఒకరి భాష ఒకరి తెలియకపోయినా దాదాపు పావుగంటకు పైగా సైగలు, చిరునవ్వులు, ముఖ కవళికలతోనే పరస్పరం సంభాషించుకున్నారు. ఒకరితో ఒకరు సంతోషాన్ని పంచుకోవాలనుకున్నప్పుడు భాష అవసరం లేదన్న విషయంలో భాషలో అపార జ్ఞానం ఉన్నటువంటి ఆ రచయితకు అప్పుడు అర్థమైందట. ఈ విధమైన మనోవికాసం వలనే పండుగలు, జాతరలు లాంటి వేడుకలప్పుడు రకరకాల మనుషులు ఎటువంటి అరమరికలు లేకుండా కలిసిపోయి సంతోషంగా ఉంటారు. సంవత్సరానికి 4-5 పండుగలే చేసుకున్న ప్రతి పండుగని అందరూ కలిసి ఒక పెద్ద కుటుంబంలా ఒక సంపూర్ణ మహోత్సవంగా చేసుకోవాలి. అప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరొక విశేషంతో కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లు మీ రామిరెడ్డి, మానస సరోవరం.